వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేటి దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. నెత్తిరొడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమిలేష్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు. చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తిరొడింది. నారాయణపూర్, దంతేవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా, అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్-6కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగే నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల నుంచి గురువారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు. బస్తర్ అడవుల్లో శరాఘాతం. ఛత్తీస్గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సహా కీలక కమిటీ సభ్యులంతా అబుజ్మడ్లోనే మకాం వేసి కార్యకలాపాలు సాగిస్తున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగుపెట్టని అబుజ్మడ్ దండకారణ్యాన్నే మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండటంతో వాటినే అనువైన స్థావరంగా మలుచుకున్నారు. అలా ఇన్నాళ్ళు వారికి పెట్టని కోటగా ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వెళ్తోంది. ప్రతి కుటుంబానికి ఓ QR కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాల అనుసంధానం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రోజుల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డ్ దాదాపు ఓ కొలకి వచ్చినట్టు సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ QR కోడ్ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం అంటుంది. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా అంటున్న మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లా నిజామాబాద్లో PCC అధ్యక్షుడికి ఘన సన్మానం. వేదికపై నుంచి అభివాదం చేస్తున్న PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పి సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, షబీర్ అలీ, మధు యాష్కి, VH వేం, నరేందర్ రెడ్డి, పోచారం, అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. CBI ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, FSSAI నుంచి ఓ సీనియర్ అధికారి. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలంటున్న సుప్రీంకోర్టు. పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000, కార్లకు 15,000 నుంచి 50,000, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. సౌర విద్యుత్ ప్లాంట్లపై అధిక భారం. వీలింగ్ ఛార్జీలను 10 రెట్లు పెంచాలని డిస్కంల ప్రతిపాదన. తాము మోయలేమని ప్లాంట్ల యజమాన్యాలు ఆందోళన. రాష్ట్రంలోని సౌర విద్యుత్ ప్లాంట్లపై వీలింగ్ ఛార్జీల భారం అనూహ్యంగా పెరగనుంది. వీటిపై ప్రస్తుతం ఉన్న వీలింగ్ ఛార్జీలను ఏకంగా 10 రెట్లు అధికంగా పెంచడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించడమే ఇందుకు కారణం. ఈ చర్యతో సౌర విద్యుత్ ప్లాంట్ల యజమానులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తగ్గించాలని ఈఆర్సీకి విన్నవిస్తున్నారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. పోలీసు శాఖకు బిల్లులు పరేషాన్, టీఏడీఏల చెల్లింపుల్లో ఆలస్యం. పోలీస్ శాఖలో అత్యున్నత అధికారుల్లో ఒకరు విధి నిర్వహణలో భాగంగా పర్యటనకు వెళ్లి వచ్చారు. దీనికి సంబంధించిన టీఏ బిల్లు 10,000 చెల్లించమని దరఖాస్తు పెట్టుకున్నారు. ఎంతకీ మంజూరు కాకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. 2 నెలలు కష్టపడి అనేక మార్లు మాట్లాడిన తర్వాత గానీ బిల్లులు మంజూరు కాలేదు. విసిగిపోయిన ఆయన అసలు ఈ గొడవంతా ఎందుకని పర్యటనలే తగ్గించుకున్నారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికార బృందానికి కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ వర్సిటీల్లో 13 కోర్సులు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు. 2036 ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచన. స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీవీవీ మెడల్లో నిర్వహించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు. దసరా తర్వాత ఢిల్లీలో రాహుల్ ఇంటి ఎదుట ధర్నా చేశాం. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటున్న హరీష్ రావు. రాష్ట్రంలో రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే వర్తింపచేయాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. లేదంటే దసరా తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో హరీష్ మాట్లాడారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. హిందూ పండుగలంటే కాంగ్రెస్కు చిన్న చూపు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వసతి కామెంట్. హిందువుల పండుగలంటే కాంగ్రెస్కు చిన్న చూపని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వసతి శ్రీనివాసన్ అన్నారు. సెక్యులరిజం పేరుతో హిందూ సంప్రదాయాలను అగౌరవపరుస్తోందని విమర్శించారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ నిర్వహణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, హైకోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకొని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కూడా వసతి స్పందించారు. మూడో వ్యక్తి గురించి, ఇతరుల కుటుంబాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పని అభిప్రాయపడ్డారు. హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం, ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా? కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టు. హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని హైకోర్టు చెప్పింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతోందని, వాటిని వెంటనే ఆపాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ హైకోర్టును పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసన్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేఏ పాల్ వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు. చెరువుల రక్షణ చర్యలు అభినందనీయం, కానీ ఆ చర్యలు చట్ట ప్రకారం ఉండాలి. పేదల ఇండ్లను కూల్చేస్తున్న హైడ్రా పెద్దల ఇండ్లను కూల్చడం లేదు. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చి 30 రోజులైనా ఇప్పటి వరకు కూల్చివేతలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలి అని కోరారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. రేవంత్, నా కొడుకుల ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించు, అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చేయి అంటున్న మాజీ మంత్రి సబితారెడ్డి.
తన కొడుకులకు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీ మంత్రి సబితారెడ్డి సవాల్ విసిరారు. నిజంగా ఫామ్ హౌస్లో ఉండి అవి అక్రమంగా నిర్మించుకున్నట్లయితే కూల్చివేసుకోవాలని సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు ఫామ్ హౌస్లను కూల్చాలనా వద్దా, కేటీఆర్ది కూల్చాలనా వద్దా, సబితమ్మది కూల్చాలనా వద్దా, కేవీపీవి కూల్చాలనా వద్దా అంటున్నావు. నిన్ను ఎవరు వద్దంటున్నారు? నేనే చెప్పిన అక్కడ మా అబ్బాయి ఇల్లు కడుతున్నారని. డివియేషన్ ఉంటే చెప్పాలి. అది ఇల్లు, ఫామ్ హౌస్ కాదు. ఎంక్వైరీ చేయండి. ఆక్రమణలో ఉంటే కూల్చండి అని సబిత అన్నారు. నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ. తన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఈ నిర్ణయమని వెల్లడి. మూసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వం 1000 కోట్ల లోన్. అధికారం పోగానే ఇప్పుడు వద్దని గగ్గోలు పెడుతున్నారు అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లు విధ్వంసాన్ని సెట్ చేస్తున్నాం. అర్బన్ ఇన్ఫ్రా సమిట్లో పాల్గొన్న మంత్రి. గ్రూప్ 1 తీర్పు రిజర్వ్. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు శుక్రవారం ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. 2022లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులను సరిచేయలేదంటూ 2 వేర్వేరు పిటిషన్లను దాఖలు కాగా వాటిని జస్టిస్ పుల్లా కార్తిక్ విచారించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కీలో జరిగిన పొరపాట్లను సరిచేశారని తెలిపారు. 2 ప్రశ్నలకు మాత్రమే జవాబులు తప్పుగా రావడంతో ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సుల మేరకు వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగి అభ్యర్థులు నష్టపోయారని, మరోసారి నిరుద్యోగులు నష్టపోకూడదన్నారు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యానికి అవకాశం తక్కువని, పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలను పిటిషనర్లు, అడ్వకేట్లు వ్యతిరేకించారు. గత పరీక్షల నిర్వహణలో తప్పిదాలు జరగడంతో వాటిని ఇదే కోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కాంగ్రెస్తో అన్ని వర్గాలకు రక్షణ. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేదే బీఆర్ఎస్. మత రాజకీయాల బీజేపీని నమ్మొద్దు అంటున్న మహేష్ కుమార్ గౌడ్. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్లోనే గుర్తింపు. పీసీసీ డీసీసీల్లో 60% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం. పీసీసీ చీఫ్ పదవి ఊహించలే. నిజామాబాద్ స్వాగత సభలో వ్యాఖ్య. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధికి పాలనా అనుమతులు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ, అండర్ పాసులు, ఫ్లైఓవర్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. పార్క్ చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్లను నిర్మించనున్నారు. ఈ నెల 25 నుంచి మాలల మహాపాదయాత్ర. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అక్టోబర్ 25 నుంచి మాలల మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాదయాత్ర భద్రాచలం నుండి ప్రారంభమై 43 నియోజకవర్గాల్లో కొనసాగుతోందన్నారు. 1000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతోందని, మాల ఉపకులాలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి వృద్ధుడి నుంచి 3 లక్షల దోపిడీ. ముంబై పోలీస్ పేరుతో సైబర్ నేరగాళ్ల వీడియో కాల్. 300 కోట్ల స్కామ్ చేశారని బెదిరింపులు. భయంతో డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. హెడ్డింగ్. తిరుమల లడ్డు వివాదంపై సిట్ 5 సభ్యులతో ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలనిచ్చింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో 2 సిబిఐ, 2 ఏపీ పోలీసులు అధికారులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి ఉండాలని సూచించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతోందని తెలిపింది అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. చీఫ్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడు, మా సమస్యలను వీసి పట్టించుకుంటలే. ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందర బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల గోడు.
వీసీ వెంకటరమణ క్యాంపస్లో ఉంటలే, నాణ్యమైన భోజనం అందిస్తలే, సరిపోయే ఫ్యాకల్టీ లేదు, చీఫ్ వార్డెన్ శ్రీధర్ను వీసీని తొలగించాలని ఫిర్యాదు. మాదిగ దండోరా ఆధ్వర్యంలో సీఎంకు సాష్టాంగ నమస్కారం. ఎస్సీ వర్గీకరణ చేసి తమ వాటా ఉద్యోగాలను తమకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా నాయకులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు సాష్టాంగ నమస్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు, కుంటాలను, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లే మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలను కబ్జా చేస్తున్న వారి నుంచి కాపాడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఇచ్చాక నాణ్యపరమైన చిక్కులు ఎలా వస్తాయని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు, మా శత్రువును ఐక్యంగా ఓడిస్తామంటున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. హిజ్బుల్లా, హమాస్కు అండగా ఉంటాం, ఇజ్రాయెల్పై దాడి చట్టబద్ధమే, అవసరమైతే మళ్ళీ అటాక్ చేస్తాం, నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హమాస్, హిజ్బుల్లాకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయెల్పై తాము చేసిన దాడి చట్టబద్ధమేనని, అదొక ప్రజాసేవ అని అభివర్ణించారు. అవసరమైతే మళ్ళీ దాడి చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. హిజ్బుల్లాకు మరిన్ని సర్ప్రైజ్లు అంటున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్. హిజ్బుల్లా కోసం మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హెచ్చరించారు. హిజ్బుల్లా, హమాస్లు కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హిజ్బుల్లాను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తమ దాడులతో హిజ్బుల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతున్నాయన్నారు. నస్రల్లాను అంతమొందించామని, ఇజ్రాయెల్కు ఇదొక పెద్ద విజయమని తెలిపారు. ఇప్పటికే కొన్ని సర్ప్రైజ్లు పూర్తయ్యాయని, మరికొన్ని వెయిటింగ్లో ఉన్నాయని అన్నాడు. ఇండియా చెప్తే ఇజ్రాయెల్ దాడులు ఆపుతుంది అంటున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి స్థాపన ఇండియాతోనే సాధ్యమని భారత్లోని ఇరాన్ రాయబారి ఏరాజ్ ఇలాహీ అన్నారు. ఇండియా కలుగజేసుకుంటేనే పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొంటోందని అభిప్రాయపడ్డారు. ఇండియా చెప్తే ఇజ్రాయెల్ మాట వింటోందని తెలిపారు. లెబనాన్పై దాడులు ఆపాల్సిందిగా ఇజ్రాయెల్కు సూచించాలన్నారు. ఇండియాకు ఇరాన్, ఇజ్రాయెల్ మంచి మిత్రులుగా ఉన్నాయని వివరించారు. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదన్నారు. అధికారిక నివాసం ఖాళీ చేసిన కేజ్రీవాల్, ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ బంగ్లాకు షిఫ్ట్. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన 6 ఫ్లాగ్స్ స్టాఫ్ రోడ్ నుంచి భార్య, తల్లిదండ్రులు, 2 పిల్లలతో కారులో బయటకు వచ్చేశారు. మండీ హౌస్ సమీపంలో 5 ఫిరోజ్ షా రోడ్లో ఆప్ పార్టీ సభ్యుడు అశోక్ మిట్టల్ అధికారిక బంగ్లాకు మారారు. ఎక్స్లో ఎలన్ మాస్క్ దూకుడు, 20 కోట్ల మంది ఫాలోవర్లతో రికార్డు. టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఎక్స్లో రికార్డు సృష్టించారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బరాక్ ఒబామా 13.19 కోట్ల మంది ఫాలోవర్లతో 2వ స్థానంలో ఉన్నారు. క్రిస్టియన్ రొనాల్డో 11.32 కోట్ల మంది ఫాలోవర్లతో 3వ స్థానంలో నిలిచారు. జస్టిన్ బీబర్ 11.03 కోట్ల మంది, రిహన్నా 10.84 కోట్ల మంది ఫాలోవర్లతో వరుసగా 4-5 స్థానంలో ఉన్నారు. ఎక్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని 10 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇజ్రాయెల్కు 15,000 మందిని పంపుతున్నారు. మోదీ సర్కారుపై ఖర్గే ఫైర్. మోదీ చక్రవ్యూహాన్ని జనం బద్దలు కొడతారు. బీజేపీకి హర్యానాలో ఓటమి తప్పదంటున్న రాహుల్ గాంధీ. క్రోనీ క్యాపిటలిస్ట్ విధానాలతో ప్రధాని మోదీ పన్నిన చక్రవ్యూహాన్ని హర్యానా ప్రజలు బద్దలు కొడతారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఫేక్ యాడ్పై క్లిక్ చేసి 1.16 కోట్లు పోగొట్టుకున్నాడు. ముంబైలో ఆన్లైన్ మోసానికి గురైన ఐటీ ప్రొఫెషనల్. సెక్రటేరియట్ పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్. మరో 3 మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కూడా సేఫ్టీ నెట్లో పడడంతో తప్పిన ప్రమాదం. ఆదివాసుల రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరును నిరసనగా సొంత పార్టీ నేతల ఆందోళన. మహారాష్ట్రలోని సెక్రటేరియట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది.
ధన్గఢ్ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ను మహారాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిల్వాల్ మరో ముగ్గురు శాసనసభ్యులు ఓ ఎంపీ శుక్రవారం సెక్రటేరియట్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ నుంచి క్రిందికి దూకేశారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. నమ్మించి వంచారు. వరంగల్లో ఫార్మా విద్యార్థిపై గ్యాంగ్ రేప్, ముగ్గురి అరెస్ట్. ప్రేమను తిరస్కరించిందని పగబట్టి దారుణం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పెళ్లి పేరుతో యువతిపై అఘాయిత్యం. జనగామలో 2 బాలికలపై లైంగిక దాడి. ఢిల్లీలో తేల్చుకుంటాం, దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు ఏమైంది? మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి. రేవంత్ మునగాడు కాదు మోసగాడు. 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది? బతుకమ్మ చీరలు బాగాలేవని అన్నావు, 500 ఇస్తానన్నావు, ఏమాయే? తొర్రూరు రైతు మహాధర్నాలో హరీష్ రావు. సింహంలో పోరాడతా, నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం. మద్దతిచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇది వ్యక్తిగతం కాదు. మంత్రి హద్దులు దాటి అనుచితంగా మాట్లాడారు. సమంతకు క్షమాపణ చెప్పారు. మా సంగతేంది? సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన 100 కోట్లతో పరువు నష్టం దావా వేస్తా. మీడియా ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున. రేవంత్ తీరుపై పెద్దల సీరియస్. తెలంగాణలో ఏం జరుగుతున్నదని ఫైర్. తీవ్ర ఆగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్. రేపు ఢిల్లీలో సమావేశం. కేకేతో సీఎం మంతనాలు. ఉత్తమ్కు పెద్దల ఫోన్. తాజా పరిణామాలపై చర్చ. తండ్రి కర్మకాండ ముగిశాక ఢిల్లీకి రావాలని సూచన. అమలకు ప్రియాంక ఫోన్. అండగా ఉంటామని హామీ. నాగార్జునతో రాజీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతల యత్నాలు. ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే డి. నర్మగర్భ చురకలతో రేవంత్కు లేఖ. నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎంకు నేనే చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. మూసీ ప్రాజెక్టు వైఎస్ ఆలోచనే. పేదలకు నష్టం కలగకూడదనే విరమించుకున్నాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దనే చేపట్టలేదు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా. మార్కింగ్ పారదర్శకంగా జరపాలి అంటున్న కేవీపీ.